సూరజ్ వీటన్నిటికి సంబంధించి అంటే ముఖ్యమంత్రికి ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, ఎన్ని సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. కేవలం తన దగ్గర ఎన్ని శాఖలు పెట్టుకోవడం వల్ల పరిపాలన మొత్తం ఒక స్తంభించిపోయిన సిచ్యువేషన్ ఉంది. మరి దీనికి సంబంధించి పరిష్కారం చేయాలి అనే ధ్యాస ముఖ్యమంత్రికి ఉందా లేదా అని కూడా ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సంబంధించి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మనం ప్రదీప్తో మాట్లాడదాం. ప్రదీప్, పార్టీలో అంతర్గతంగా ఎటువంటి చర్చ నడుస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డికి ఉన్న గ్యాప్ గురించి కీలకమైన చర్చ నడుస్తుంది. మరోవైపు ఇతర ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, రేవంత్ రెడ్డికి ఇంకో గ్యాప్ ఉన్న సంగతి కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇంకొక వైపు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా పనులు జరగని పరిస్థితి కనిపిస్తోంది. అంతర్గతంగా ఏ చర్చ నడుస్తోంది అంటే ఒక పూర్తి వైఫల్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది కళ్ళ ముందు కదా. ప్రధానంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానంలో ముఖ్యంగా రాహుల్ గాంధీతో గ్యాప్ అయితే ఏర్పడింది. చివరిసారిగా ఆయన ఆగస్టు 24న కలిశారు. మొన్న ఏదైతే ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతా వెళ్ళింది. కులగణన అదేవిధంగా వర్గీకరణ సంబంధించినటువంటి అంశాలను టేకప్ చేశాము. దానికి సంబంధించి అయితే 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నాం. ఒకటి గజ్వేల్లో, మరొకటి సూర్యాపేటలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ 2 సభలకు వాళ్ళ ఏదైతే రాహుల్ గాంధీ, ఖర్గేను ఆహ్వానిస్తామని వెళ్ళినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే కులగణనకు సంబంధించినటువంటి అంశం అయితే కులగణన సరిగా జరగలేదని పెద్ద ఎత్తున విమర్శలు రావడం, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున తప్పుపడడంతో క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా హైకమాండ్ ప్రభుత్వం పైన ముఖ్యంగా ముఖ్యమంత్రిని తీవ్ర స్థాయిలో మందలించిందనేది ప్రధానంగా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అందులో భాగంగానే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో కులగణనకు సంబంధించినటువంటి ఇష్యూను సక్రమంగా చేయకపోవడం పట్ల పెద్ద ఎత్తున చివాట్లు పడ్డాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు కూడా ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. వారి ఉన్నటువంటి అభిప్రాయాలు, వారికి ఉన్నటువంటి అభ్యంతరాలను అయితే సేకరించినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ముఖ్యమంత్రి బృందం ఢిల్లీకి వెళ్ళే కంటే ముందు సిఎల్పి సమావేశం జరుగుతున్న క్రమంలోనే ఒక చర్చ జరిగింది. మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టాలి. ముఖ్యంగా 6 ఖాళీలకు సంబంధించినటువంటి అంశంలో 3 లేదా 4 ఖాళీలైనా భర్తీ చేయాలి. ఇప్పటికే 14 నెలలు కావస్తూ ఉంది. చాలామంది మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి పార్టీలో చేరే కంటే ముందే హామీ ఇచ్చారు. మీరు ప్రభుత్వం వస్తే మీకు మంత్రి పదవులు ఇస్తామని వారు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు అధిష్టానం నుంచి కూడా వీళ్ళిద్దరి మంత్రి పదవి విషయంలో కొంత ప్రెజర్ అయితే ఉన్నది అనేది కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చ. అటు నిజామాబాద్ సంబంధించి సుదర్శన్ రెడ్డికి కూడా రెడ్డిలు ఎక్కువగా అవుతున్నారనే ఈక్వేషన్లో భాగంగానే మొదటి విడతలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఇవి ముగ్గురికైతే మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉందనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. దీంతో పాటుగా ముదిరాజు సామాజిక వర్గం, మైనారిటీ సామాజిక వర్గం, అదేవిధంగా లంబాడ సామాజిక వర్గం, అదేవిధంగా ఎస్సీ మాదికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అటు సీఎంఓ వర్గాలు లీకు ఇచ్చాయి. మరోవైపు ఒకరిద్దరు ముఖ్యమైన మంత్రులు కూడా మంత్రివర్గ విస్తరణ ఈసారి ఖచ్చితంగా ఉంటుంది, లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే అని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి చర్చ ఉంటుందని భావించారు. కానీ హైకమాండ్ ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి అంశంలో సీరియస్ కావడంతో ఈ ఇష్యూస్ అన్నీ పక్కకు పోయినటువంటి పరిస్థితి. తిరిగి మళ్ళీ లోకల్ బాడీ మున్సిపల్ ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఏదైతే చేపట్టేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలో ఇప్పటికే పరిపాలన పరంగా ఏదైతే సమస్యలన్నీ పేరుకపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు పాలనకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించడం లేదు. ఏదైతే ఇచ్చినటువంటి హామీల విషయం పక్కన పెడితే పరిపాలన పరంగా జరుగుతున్నటువంటి అనేక లోటుపాట్లకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతూ ఉంది. ఇటు ఖాళీగా మంత్రి పదవులు ఉండడం, అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి దగ్గరే కీలకమైన శాఖలు ఉండి ఆ శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్ళన్నీ పేరుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఇటు సమస్యలకు సంబంధించి అటు ముఖ్యమంత్రి వద్దకు పోలేక ఇటు మంత్రుల వద్దకు పోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ముఖ్యమంత్రిని కలవడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందనేది కాంగ్రెస్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఆయన వ్యక్తిగత పిఏ జైపాల్ రెడ్డి చూస్తూ ఉంటాడు. అయితే అతనికి బర్డెన్ అవ్వడమా లేకపోతే ఇంకా వేరే శాఖకు సంబంధించి వర్క్ డివిజన్ జరగకపోవడం వల్ల కొంత సమస్య అయితే వస్తుంది. ఎమ్మెల్యేలను మనం సక్రమంగా కలవడం లేదు. ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటు మంత్రులు తమను పట్టించుకోవడం లేదు, ఇటు ముఖ్యమంత్రిని కలవడానికి సమయం దొరకలేదన్న అసంతృప్తిలో భాగంగానే ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలో కొద్దిమంది ఎమ్మెల్యేలు సమావేశం అవడం, ఆ సమావేశం ఒక్కసారిగా వార్తలు
పెద్ద ఎత్తున రావడం, రెండోది కాంగ్రెస్లో ఎమ్మెల్యేల మీటింగు అలజడి సృష్టించడం, దీంతో వెంటనే సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల సమస్యలు ఇకపై మాకే చెప్పండి, మేమే పరిష్కరిస్తాం, పార్టీ వేదికగానే చెప్పండి, అవసరమైతే అధిష్టానాన్ని చెప్పండి, కానీ ప్రత్యేక సమావేశాలు వద్దని కూడా అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొంత ఆ రకమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. స్వేచ్ఛ.